హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగోడి సత్తా. ఏంటి మన తెలుగు అబ్బాయి ఈసారి ఏ కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చాడని అనుకుంటున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి కోసం భద్రాచలంలో జరిగే 2 అతిపెద్ద జాతరను చూపిస్తాను. డీజే మాత్రం వేరే లెవెల్. డోంట్ మిస్ గాయ్స్. కాలేజీ చెక్. కుటుంబ సభ్యుల్ని స్వామివారి చల్లగా ప్రార్థించారు. गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकामट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दगञ्जरीतिरोलवीचि वल्लरी विराजमानमोहनद्धगद्धगद्धगद्धगद्धगद्धव्यापके किशोरचन्द्रशेखरे रतिपुच्छरम् ॐ नमः शिवाय. संतति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी निरुद्ध दर्दरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि जटाभुजं पिङ्गलस्फुरत्फणामलम्ब कुङ्कुमद्रवप्रयुक्तति పూజారి గారు ఓకే ఫ్రెండ్స్, మనం టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మూడు ఊళ్ళు తిరిగి వస్తాడు. ఇక్కడ 2 రోజులు కార్యక్రమం జరుగుతుంది. శివరాత్రి ఉదయం నుంచి మొదలు పెడితే 3 ఊళ్ళు పల్లకీలోని స్వామివారి ఊరేగింపుగా వచ్చి మళ్ళీ ఇక్కడ అలంకరణ చేసుకొని నైట్ లింగోద్భవ కాలం తర్వాత మళ్ళీ తేగడ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తాడు. ఊరేగింపుగా వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం తెల్లవారి కళ్యాణం జరుగుతుంది. తెల్లవారి మధ్యాహ్నం తోటి స్వామివారి కార్యక్రమాలు ముగుస్తాయి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి తేగడ గ్రామం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీరే విన్నారు కదా జాతర జరిగే విధానం. ఈ కార్యక్రమాలన్నీ ఎల్లవంగులు వంశీయుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈ చుట్టుపక్కల గ్రామాలు మరియు మహారాష్ట్ర నుంచి కూడా ఈ తేగడ గ్రామానికి వీరభద్రేశ్వరుని దర్శనం కోసం వస్తూ ఉంటారు.
ఊరేగింపు కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళ్దాం పదండి. వాయిస్ కొంచెం కూడా మొత్తం మైక్ సౌండ్స్కి అసలు కొంచెం ఏమీ వినపడట్లేదు. ఏమంటుందండి ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఊరేగింపు కార్యక్రమం మాత్రం మొదలైంది. ఏంటి డీజే అన్నాడు అన్న, డీజే మాత్రం చూపించట్లేదు. డీజే మాత్రం వేరే లెవెల్ అన్నాడు. డీజే ఎక్కడ్రా అనుకుంటున్నారు. ఇప్పుడు మొదలు డీజే. డోంట్ మిస్ వాయిస్. సంగమేశ్వర నట్టమూర్తి గారు ఆలుమాక వాస్తవులు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి పార్వతీ పరమేశ్వరాలు సమర్పించారు. గుంపులో పోయిందో, మనం కూడా డీజే చేద్దాం. నేను మాత్రం డీజేకి సూపర్గా ఎంజాయ్ చేసిన. ఒక్కొక్కడ మాత్రం పూనకాల లోడింగే. ఒక 2 hours తర్వాత డీజే దగ్గరికి వచ్చిన తర్వాత జనాలు మాత్రం ఎలా ఉన్నారో ఒక్కసారి చూడండి.
వచ్చిన నా ఫ్రెండ్స్ మాత్రం దుమ్ము లేపేస్తున్నారు, వేరే లెవెల్. ఓకే ఫ్రెండ్స్, మనం తెగడ గ్రామంలో ఉన్న జాతర మాత్రం చూసేసాం. నెక్స్ట్ మిగిలింది భద్రాచలం పక్కన ఉన్న మోతిగడ్డ, చుట్టూ గోదావరి, మధ్యలో టెంపుల్ సూపర్గా ఉంటుంది. డోంట్ మిస్ వాచ్. వీడియో ఇంకా రెడీ కాలేదు, వీడియో రెడీ అయిన తర్వాత లింక్ పెడతాం. అలాగే ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.